మా భాష నా సొంత ఊరు కర్నూలు పక్కన బేతంచెర్ల ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను ఢిల్లీలో ఉన్నాను. ఈరోజు డేటు ఏప్రిల్ 1 తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమన్నా మంచి మంచి వెహికల్స్, క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్ లో అదే పనిగా ఎత్తుకలాడి మరి మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా తెచ్చిస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను. రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ ఢిల్లీలో దగ్గరుండి మరి నేను యాక్సెస్ వేయించి కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత వల్ల అంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళకు కూడా నేను మంచి వెహికల్స్ అయితే ఇస్తా ఉన్నాను. రాని వాళ్ళకు కూడా నేను నా మీద ఎంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటున్నారు, అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను మంచి వెహికల్స్ అయితే ఇస్తా ఉన్నాను. తక్కువ బడ్జెట్లో ఇస్తా ఉన్నాను. మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను. ఈ వెహికల్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం చెక్ చేసిన తర్వాత ఈ బండి 100% జెన్యూన్, నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఈ బండి తీసుకొచ్చంటేనే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మన ఇంజన్, గేర్ బాక్స్, సస్పెన్షన్, ఏమన్నా అండర్ బాడీలో లీకేజెస్, రస్టింగ్, ఏమన్నా డోర్లు మారినాయా, గ్లాస్లు మారినాయా, మొత్తం చెక్ చేసిన తర్వాత ఆ బండి బాగుందా లేదా, బండి తీసుకొచ్చా లేదా అని మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉన్నాను. ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ గ్లాస్ ఈ వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. మొత్తం షోల్తో పడిన గ్లాస్ ఉన్నాయి, షోల్తో పడిన డోర్ ఉన్నాయి. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ పేషెంట్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 49 ఏళ్ళు. రీసెంట్ గా 4 టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అయితే వేయడం అయితే జరిగింది. దాంట్లో సీల్ టైర్లు వచ్చేసి 10% అయితే వాడినారు. 90% టైర్లు అయితే ఉన్నాయి. కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలర్. ఈ వెహికల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్, యూఎస్సీ, మన కంపెనీ మ్యూజిక్, ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి. వర్క్ అయితే ఒక్క రూపాయి వర్క్ అయితే లేదు. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి హోండా ఐ10 ఎరా 2011 మ్యానుఫ్యాక్చర్, 2012 రిజిస్ట్రేషన్, సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. గేర్లు చూసుకున్నట్లయితే మాన్యువల్, పెట్రోల్ వర్షన్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 1,60,000 అయితే చెప్తా ఉన్నారు. 1,60,000 అయితే చెప్తా ఉన్నారు. ఇది కూడా ఫిక్స్ అమౌంట్ అయితే కాదు. ఇందులో కూడా కొద్ది మటుకు అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైస్ అని చెప్పేస్తాను. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను పిన్ మా ఈ వెహికల్, ఈ మోడల్, ఈ కలర్ లో ఎవరికైనా కావాలనుకున్నాను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను పిన్ అనేది నేను చూపిస్తాను. తర్వాత ఇంట్రెస్ట్ వాళ్ళు ఫైనల్ నాకు ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైస్ అని చెప్పేస్తాను. సరే ఫ్రెండ్స్, చాలా మంది అయితే నాకు ఓఎల్ఎక్స్ లో చూసుకుని కూడా నాకైతే ఫోన్లు అయితే చేస్తా ఉన్నారు. నేను ఎందుకంటే ఒక బండి వెళ్ళి చెక్ చేయడానికి ఒక 2,000 అయితే తీసుకుంటున్నాను. అది 0 రిపీట్ అయితే ఇస్తా ఉన్నాను. ఒకవేళ బండి బాగుందా, తీసుకొచ్చా లేదా అనేది కూడా నేనే చెప్పిస్తా ఉన్నాను. ఒకవేళ బండి కుదిరితే మాత్రం నాకు కమిషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేదంటే ఆ 2,000 అయితే నేను, అది ఎంత దూరం ఉన్నాను ఢిల్లీలో, నేను ఆ 2,000 అనేది నేనే తీసేసుకుంటాను. ఒకవేళ బండి కుదిరితే మాత్రం కమిషన్ అయితే నేను తీసుకుంటా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ కూడా ఒక బండి దగ్గరకు అయితే పోయి వచ్చినా. నేను ఆ బండి బాగాలేదు అన్న కూడా చెప్పేసినాను. అన్న బండి అయితే బాగాలేదు, మీరు వేరే బండి ఏమైనా చూసుకోండి, నేను కావాలంటే వెళ్ళొస్తాను అని చెప్పాను. అని సరే అని చెప్పినారన్న వాళ్ళు. మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఏమైనా ఓఎల్ఎక్స్ చూసుకున్నా కానీ నాకు ఫోన్ చేసినా అంటే ఆ లింక్, వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు పంపించాలంటే నేను వెళ్ళి మొత్తం చెక్ చేసి అది 0 రిపోర్ట్ అయితే ఇస్తాను. సరే సరే, ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇంజన్ నేను స్టార్ట్ చేసి మరీ నేను చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. వెహికల్ అయితే ఎక్కువ నలగలేదు, ఎక్కువ యూజ్ అయితే కాలేదు. చాలా అంటే చాలా బాగుంది. చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్ లో చాలా బాగుంది వెహికల్. ఇది చూసుకోవచ్చు, మొత్తం షీల్డ్ ఉంది. ఇంజన్ అయితే స్టార్టింగ్ లో అయితే ఉంది. ఇప్పుడు మన రైట్ హ్యాండ్ ఆపరాన్స్, మన లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరాన్స్. एक बार राइस देना भैया. ठीक है, बंद कर.
भैया उसी से उठा दे भैया। ఇంజన్ చూసుకున్నట్లయితే చాలా స్మూత్ అయితే ఉంది. కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలర్. బండి మీద చిన్న స్క్రాచ్ అనేది కూడా లేదు, చూసుకోవచ్చు. టైర్లు చూసుకున్నట్లయితే 90% టైర్లు అయితే ఉన్నాయి. ఇది మన రైట్ సైడ్ ఉన్న డోర్ యొక్క కంపెనీ బెస్టింగ్. మన రన్నింగ్ బోర్డు. సీట్ కవర్ లో కూడా డ్యామేజ్ అనేది లేదు. రీడింగ్ చూసుకుంటే 49,000. గేర్ చూసుకుంటే మాన్యువల్. ఏసీ కూడా చాలా చిల్డ్ అయితే వస్తుంది. ఆల్రెడీ నేను చెక్ చేసుకున్నాను. సారీ, ఇందాక నేను 4 డోర్లు వచ్చేసి పవర్ విండో అని చెప్పినాను. 2 మాన్యువల్ వస్తాయి, 2 వచ్చేసి పవర్ విండో వస్తాయి. బ్యాక్ వచ్చేసి మాన్యువల్ వస్తాయి. ఇది మిస్ అయినా నేను వీడియోలో. నేను ఒకసారి డిక్కీ కూడా చూసుకోవచ్చు. హోండా i10 ఎరా. మన డిక్కీ యొక్క కంపెనీ బెస్టింగ్ ఇది. వెహికల్ విషయంలో నేను ఉన్నట్టు చెప్పి మన కస్టమర్లకు నేను మంచి మంచి వెహికల్స్ అయితే నేను తీసిస్తా ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో. ఎందుకంటే మీకు ఎక్కువ రిస్క్ అయితే ఇయ్యాను, నేను కూడా రిస్క్ అయితే ఎక్కువ తీసుకున్నాను. సరే ఫ్రెండ్స్, ప్రైస్ చెప్పడం వచ్చేసి ఢిల్లీలో హోండాయ్ i10 ఎరా 2011 మ్యానుఫ్యాక్చర్, 2012 రిజిస్ట్రేషన్. సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ చూసుకుంటే 49,000. గేర్ చూసుకుంటే మాన్యువల్, పెట్రోల్ వర్షన్. కలర్ చూసుకుంటే వైట్ కలర్. ప్రైస్ చెప్పడం వచ్చేసి 1,60,000 అయితే చెప్తా ఉన్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, ఇందులో కూడా కొద్ది మాట అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేశానంటే నేను ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.